ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రజలకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. గత నెల 24వ తారీఖున చట్టవిరుద్ధంగా వెలుగుమట్ల ప్రజలు 10 సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి ఇళ్లన్నింటినీ కూల్చేసి నేలమట్టం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే ప్లేస్లో ఈ పేద ప్రజలందరికీ ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నటువంటి 31 ఎకరాల భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వీళ్ళ తరపున కొట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీలు నిర్వాసితులపైన అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించింది, కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ సమస్యని పరిష్కరించకుండా ప్రభుత్వం సాంచివేత ధోరణి కొనసాగిస్తున్నది. ఈ పోరాట ఉద్యమ ఫలితంగా 311 మందికి మాత్రమే ఇళ్ళని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇంకా 500 మంది దాకా ఇల్లు రావాల్సినటువంటిది వారికి ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ స్థితిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రేపు 8వ తారీఖున హైదరాబాదులో ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి నిర్వాసితులందరూ కదిలి రావాల్సిందిగా రాజకీయ పార్టీలన్నింటినీ మేము కోరుతున్నాం. మాకు మద్దతు తెలియజేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేటువంటి విధంగా సాయంత్రం బస్సులు ఏర్పాటు చేశాం. బస్సులు వచ్చి ఎక్కాల్సిందిగా ప్రజలకి తెలియజేస్తున్నాం.